నమస్తే. రాష్ట్రంలో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి హైడ్రా, రెండు కవిత. ఈ రెండే పదాల చుట్టూ రాజకీయం నడుస్తున్నది. రుణమాఫీలు లేకపోతే డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా కొంత సైడ్ ట్రాక్ అవుతున్నాయి. బట్ మనం వాటిని కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫోకస్ చేస్తున్నాం ఉన్నంత వరకు అండ్ మనం చేస్తూనే ఉన్నాం, ఆ విధంగా ముందుకెళ్తున్నాం. సో మాట్లాడదాం. నా ముందు శరత్ సార్ ఉన్నారు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సో ఇవన్నీ కూడా నమస్తే సార్. నమస్కారం. సో ముందుగా మనం హైడ్రా కవిత గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం. సో కవిత, నేను జగమొండినైనా నన్ను ఇంతకుముందు మొండిగా ఉండే నన్ను జైలుకు పంపించి జగమొండిని చేసిరు, ఇక చూస్తారు ఇక్కడ నుంచి అన్న లైన్లో లెవెల్లో ఆమె మాట్లాడుతున్నారు. అండ్ ఆమెకి సాదర స్వాగతాలు, డప్పులు, దరువులు ఇవన్నీ మనం చూసినాం. సరే, జనరల్గానే ఉంటుండొచ్చు, పార్టీ క్యాడర్లోనో ఒక లీడర్ వచ్చిందని ఇంకోటని ఇవన్నీ ఓవరాల్ ఈ ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఒకటేంటంటే కుక్కతో ఒక వంకెర అంటారు విన్నారా. వీళ్ళు ఎంత చేసినా, ఎన్ని రకాలుగా ప్రజలు చీకొట్టినా, తూగొట్టినా, ప్రజలు అసహించుకున్నా, వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఏది ఉండదన్నమాట. వీళ్ళు అంతా ఒక గుప్పెడు మంది. వీళ్ళు రాజకీయ క్షేత్రాన్ని మొత్తంగా మేమే కంట్రోల్ చేస్తా అన్నటువంటి ఆ దురహంకారం అనేది మీకు కనపడుతుంది. జనరల్గా ఆమె ఏదో పెద్ద చెయ్యని నేరానికి ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో వేయలేదు. తర్వాత ఈరోజు ఆమెకు బెయిల్ రావడం కూడా 5.5 నెలల తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది. రెండోది, ఆమె ఎక్కడ కూడా ఈవెన్ సుప్రీంకోర్టు ఎంటైర్ జడ్జిమెంట్లో కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్లో కానీ నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు అని కానీ, లిక్కర్ వ్యాపారం చేయలేదని కానీ, ఢిల్లీకి పోలేదని కానీ, స్పెషల్ ఫ్లైట్లలో పోయిన విషయాన్ని కానీ, తర్వాత అరుణ్ పిల్ల ఇట్లాంటి వాళ్ళందరితో అంటే హబ్నాబింగ్ చేసిన విషయాన్ని కానీ ఆమె డినై చేయలేదు. ఆమె తరఫున ఆర్గ్యుమెంట్ మన బెయిల్కి ఏంటిది, మనోజ్ సిసోడియా కేసులో కూడా మీరు 493 మంది విట్నెస్లు ఉన్నారు, 50,000 పేజీలకు ఎక్కువగా డిజిటల్ పేపర్స్ ఉన్నాయి, ఎగ్జామిన్ చేయాల్సింది, ట్రయల్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అనేటువంటి 2 కారణాల వల్ల మీరు బెయిల్ ఇచ్చినారు. ఈవెన్ అదర్వైజ్ బెయిల్ ఈజ్ అ రూల్. దానికి తోడుగా నేను మహిళ, మా క్యాండిడేట్ అంటే ముకుల్ రోత్ గారు చేసినాడు, నా క్లయింట్ వచ్చేసేసి మహిళ, ఆమెకు సెక్షన్ 45(1) కింద కొంత ప్రాధాన్యం ఉంది. అంటే మహిళల పట్ల, తర్వాత చిన్నపిల్లల పట్ల, పెద్దవాళ్ళ పట్ల కొన్ని మినహాయింపులే. సో ఆ మినహాయింపుల ప్రకారంగా నాకు ఇవ్వాలా. రెండోది ఏంటంటే, మనీ ట్రయల్లో ఎక్కడ కూడా నా దగ్గర నుంచి డబ్బులు సీజ్ చేసుకున్న వ్యవహారాలు లేవు అని అన్నాడు. గవాయ్ అన్నాడు, ఆ ఒక్కటి మాట్లాడకుండా ఇంకా మిగతా దాని మీద ఆర్గ్యూ చేస్తే వి విల్ హియర్ యూ అన్న. అంటే డబ్బుల వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడకుంటే మంచిది. ఆ లైన్ అది ప్రస్తావించారు అక్కడ ఓపెన్గా ఖరాఖండితంగా. అక్కడ మొత్తం నా దగ్గర A to Z అంటే ఫ్రమ్ నోరు విప్పినప్పటి నుంచి చిట్ట చివరికి ఆర్డర్ డిక్టేట్ చేసే వరకు, అంటే 1 o'clockకి వాళ్ళు లేచిపోయే వరకు మొత్తం రికార్డు ఉంది నా దగ్గర. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే నేను మొత్తం ఐజీగా సుప్రీంకోర్టుది పెట్టగలను. ఐ గాట్ ది రికార్డ్. సో అని అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఇఫ్ యూ ఆర్ కన్ఫైనింగ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ టు దీస్ థింగ్స్ వీ విల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ రాజు as to what he would say, how you are different from మనోజ్ సిసోడియా అనేటువంటి ప్రశ్న వేసినాడు జస్టిస్ గవాయ్. తర్వాత రాజు గారు ఏం చేసినారంటే, మాగుంట మన అతనిది, శ్రీనివాసులు రెడ్డిది, తర్వాత రాఘవది, తర్వాత బుచ్చిబాబుది, వీళ్ళ అన్ని ఎవిడెన్స్లు అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ చదివినాడు. చదివినప్పుడు ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఎవిడెన్స్ చదివిన తర్వాత జస్టిస్ గవాయ్ అడిగినాడు, సి మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఎలిగేషన్స్ ఆర్ ఆల్సో లెవెల్డ్ అగేన్స్ట్ కవిత. హౌ శ్రీనివాస్ రెడ్డి ఈజ్ ఎన్ విట్నెస్, హౌ కవిత కుడ్ బి ఎన్ అక్యూజ్డ్, ఆర్ యూ ట్రయింగ్ టు పిక్ అండ్ చూస్, ఈజ్ ఇట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ అని అడిగినాడు. అడిగితే లేదండి, ఎట్ ఎనీ స్టేజ్ హీ కెన్ బి యాడెడ్ యాజ్ అన్ అక్యూజ్డ్. ఇవాళ అతను అక్యూజ్డ్ కాకపోయినా రేపైనా అవ్వచ్చు, ఇంకే దేశంలో అయినా అవ్వచ్చు, అది మీకు తెలియంది కాదు ఆ సూత్రం, న్యాయ సూత్రం. బట్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి సత్యాన్ని శోధించడానికి కానీ తనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని అవసరమైనప్పుడు ఒక 10 మంది నేరస్తులలో ఒక నేరస్తుడి పట్ల కొంత సాఫ్ట్ లైన్ అడాప్ట్ చేసేసి మిగతా నేరస్తుల సంగతి డీటెయిల్స్ అన్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క టాక్ట్ మీద ఆధారపడుతుంది. సో ఆ స్ట్రాటజీ అడాప్ట్ చేసినాం మేము. బట్ దేర్ ఈజ్ నో రూల్, హీ క్యాన్ బీ అన్ అక్యూజ్డ్ ఎట్ ఎ లేటర్ జంక్చర్ అని అన్నట్టుగా అతను ఆర్గ్యూ చెబితే, నో ఎట్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్ యూ కుడ్ హ్యావ్ ఎరైడ్ హిమ్ ఆల్సో యాజ్ అన్ అక్యూజ్డ్ కదా అని అన్నాడు. దట్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెదర్ కవిత ఈజ్ ఎంటైటిల్ ఫర్ బెయిల్ ఆర్ నాట్ అని అంటే అక్కడికి అదొకటే పాయింట్ అనేటప్పటికి జడ్జి గారు కూడా అక్కడ ఆగినారు. ఆగిన తర్వాత ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత అతను అడిగినాడు రాజుని, మిస్టర్ రాజు, యూ టెల్ us
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది పొజిషన్ ఆఫ్ కవిత విసావిస్ మనోజ్ సిసోడియా, ఏం డిఫరెన్స్ ఉందో చెప్పు అన్నాడు. ఆయన ఇక నీళ్లు నమ్మలాల్సి వచ్చింది. సో లేదు అండి, ఈమె అట్లా కాదు ఇట్లా కాదు, ఈమె సోఫిస్టికేటెడ్ ఉమెను, తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈమె గురించి ఇట్లా కామెంట్ చేసింది, ఈమె ఒకప్పుడు ఎంపీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ, తర్వాత ఒక ముఖ్యమంత్రి యొక్క కూతురు, ఈమె కాంటాక్ట్స్ చాలా ఉన్నది, ఈమె సాధారణ మహిళలా కాకుండా చాలా అతి సామాన్యంగా ప్రవర్తించింది, కాబట్టి ఈమె విషయంలో చట్టం అంత సాఫ్ట్గా ఉండడానికి లేదు, సాధారణ మహిళలకు ఉండాల్సినటువంటి లక్షణాల కంటే 100 రెట్లు ఈమెకు అత్యధికంగా మిస్చీఫ్ పొటెన్షియల్ ఉంది, ఈమె విట్నెసెస్లని ఇచ్చేయొచ్చు అని ఈమె ఏ రకంగా అయితే కొన్ని ఫోన్లను ధ్వంసం చేసిందో, అంటే ఫార్మాట్ చేసిందో, ఆ పద్ధతులన్నీ తీసుకొచ్చి చూపెట్టినాడు. అక్కడ జడ్జి కొంత కన్విన్స్ అయినా కానీ ఆయన ఏమనంటే, సరే ఢిల్లీ హైకోర్టు అట్లా మహిళలను కేటగరైజ్ చేయకూడదు, క్లాసిఫై చేయకూడదు కదా, మహిళ ఈజ్ మహిళ, అది హయ్యర్ ఎడ్యుకేషనా లోయర్ ఎడ్యుకేషన్ అదంతా డిఫరెన్స్ థింగ్, చట్టం ముందు అందరూ సమానలే కదా, మీరే కదా మా ముందు కేసులు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అతను ముఖ్యమంత్రి కాబట్టి అతని పట్ల సానుభూతి ఉండక్కర్లేదని మీరు కేజ్రీవాల్ విషయంలో ఆర్గ్యూ చేశారు, ఇతరుల విషయంలో ఆర్గ్యూ చేసినారు. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ వల్ల బెయిల్ తొందరగా ఇవ్వలేకపోతే అదే హయ్యర్ క్వాలిఫికేషన్స్ చూపెట్టేసేసి మీరు బెయిల్ డినై చేయమని అనడం కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. వీ డోంట్ యాక్సెప్ట్, వీ వాంట్ టు గ్రాంట్ ఏ బెయిల్ అని చెప్పేసి బెయిల్ గ్రాంట్ చేసేసి ఫస్ట్ ఫ్లైట్ రిస్క్ కింద ఈమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందని ఫస్ట్ కండిషన్ ఏం చెప్పినాడు, షీ విల్ సరెండర్, మీరు డిక్టేషన్ కనుక చూస్తే షీ విల్ సరెండర్ హర్ పాస్పోర్ట్ టు ది లోయర్ కోర్ట్ అని రాసినాడు. తర్వాత 10 lakhs ఇన్ లైక్ సమ్ అమౌంట్ 2 షూరిటీస్ ఇన్ ఈచ్ కేస్ అని రాసినాడు. షీ షెల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ అని అన్నాడు. ఇవన్నీ రాసినాడు. సార్ కోర్టులో అపియర్ కావాలా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ముందర అపియర్ కావాలన్న చర్చ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు కాబట్టి ఈ దేశంలో ఐఓ దగ్గర అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో షీ విల్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అని. అయితే ముకుల్ రోత్కి ఒక ఆబ్జెక్షన్ ఏం చెప్పిన అంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర అంటే ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి ఈమెను ఇక్కడికి పిలుస్తారు, చిన్నపిల్లల తల్లి తర్వాత మహిళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం అది ఇది కష్టం కదా అన్నట్టుగా మాట్లాడితే ఇట్స్ ఆల్ రైట్, సరే ఓకే లెట్ హర్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాడు. సో దీన్ని బట్టి ఏం తేలిందంటే ఈమె ఇన్వాల్వ్మెంట్ డౌట్ లేదు, ఈమె నీచమైనటువంటి వ్యాపారాలు చేసిన మాట వాస్తవము. అరెస్ట్ చేశారు, ఈమె పాత్ర ఏమి లేదన్న దాని మీద చర్చ లేదు అసలు దాని గురించిన చర్చ ఎవడన్నా చేయాలని అంటే ఇక అది కళ్ళున కబోదులే చేస్తారు. అంటే ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్లో రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళు కానీ కవిత నిర్దోషి, కవిత ఏం తెలియని అమాయకపు జీవి అని అంటే అది ఇక అది అంతకంటే గెలిచింది, న్యాయం గెలిచింది, అదంతా ఉత్త బోగస్. ధర్మం న్యాయం నిలిచింది గెలిచింది కాబట్టి ఈమె ఇన్ని రోజులు జైలుకు పోయింది. ధర్మం గెలవకపోయేది ఎప్పుడు, ఈమెను ముట్టుకోకపోతే. ఇప్పుడు ఇదే పాత్ర ఉన్నటువంటి వేరే వ్యక్తులను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఇట్లాంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసే లిక్కర్ స్కామ్లో అందరికంటే చివరిగా అరెస్ట్ అయిన వ్యక్తే కవిత కదా. అందరికంటే ముందు ఈమెను అరెస్ట్ చేయలేదు కదా. సో ఎక్కడ కేసీఆర్తో బీజేపీకి ఉన్నటువంటి లాలుచీ ప్రకారం అనుకోండి, అండర్స్టాండింగ్ అనుకోండి, మొత్తానికి కవిత పట్ల చాలా సానుభూతి వ్యక్తం చేసినారు. నిజంగా కూడా ఈమె తన వంతుగా ఏదో ఆరోపణలు చేసింది తప్ప ఆమె పట్ల ఈడీ కానీ సిబిఐ కానీ చాలా సాఫ్ట్ లైన్ ఉంది. వేరే వాళ్ళకి ఇన్ని వసతులు లేవు. ఈమె ఎంత రాజభోగాలు అనుభవించింది ఈవెన్ జైల్లో కూడా. ఇప్పుడు ఈమె వచ్చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక ఏరు దిగినాక ఇంకొక పాయింట్, మీరు అడ్వకేట్ కదా, సో బేసిక్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం మీరు ఏమైనా చెప్తా ఉంటారా? చెప్తాం కదా, మేము 2 weeks ముందే చెప్పినాం. కేటీఆర్ మిగతా 20-24 మంది ఎమ్మెల్యేలు అంతా అక్కడికి వెళ్ళిపోయారు, మెయిన్ లీడర్స్ అంతా. కరెక్ట్. వాళ్ళకి అంటే ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలతో లింక్ పెడుతున్నారు చాలా మంది, ఇది లింక్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనోజ్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినారో అప్పుడే అవే సూత్రాలు. ఇప్పుడు మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే కంటే ముందు సత్యేంద్ర జైన్ అనే అతనికి బెయిల్ ఇచ్చినారు. సత్యేంద్ర జైన్ దాంట్లోనే సెక్షన్ 45 ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్ని కొంత క్లారిటీ ఇచ్చినారు, కొంత దాని నిడివిని పెంచినారు. ఎంతైతే రిగరస్గా ఉండిందో అంత రిగరస్ కాకుండా అసలు విజయ్ మోండేల్ చౌదరి అనే దాంట్లో ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని డిసైడ్ చేసినారో అది కొంత రిజిడ్గా ఉంది, అదొక రకంగా పర్వర్సిటీతో ఉంది ఆ జడ్జిమెంట్. అందుకే దాన్ని విస్తృత ధర్మాసనానికి రెండర్ చేస్తున్నారు. సో 45ని చాలా రిజిడ్గా ఇంటర్ప్రిట్ చేస్తే దాన్ని తర్వాత వచ్చిన బెంచులు కొంత ఎక్స్ప్లెయిన్ చేసేసి నో అట్లా కాదు, బెయిల్ ఈజ్ ది రూల్,
జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అనేటువంటి విషయాలు మాట్లాడుతూ సత్యేంద్ర జైన్లోనే కొంత మార్పు వచ్చింది. ఇదే బెంచ్, జస్టిస్ గవాయ్ బెంచ్ వాళ్ళే. ఆ తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసేసి ఇతంది మనోజ్ సిసోడి అది. సో పిఎంఎల్ఏ సెక్షన్ 45 యొక్క ఇంటర్ప్రిటేషనే మౌలికంగా మార్పులకు గురైంది కాబట్టి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్లో ఈమెకు బెయిల్ వస్తుందని 100% హంచి ఉండింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ ఈ విలీనం ఇక స్టార్ట్ ఒకటే మిగిలింది, ఇక మిగతా వాళ్ళు అంటున్నారు. ఈ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ ఎందుకు వచ్చింది, ఆయనే కదా ఈ కేసులో వాదించింది, సో గిఫ్ట్గా ఇచ్చిండు కేసీఆర్ అని వీళ్ళు ఒక లైన్. సరే, క్వశ్చన్ పన్నా రాజకీయ అవకాశవాదంతో ఎవరు ఏం మాట్లాడతారు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. కాకపోతే 4.5 నెలల జైలు జీవితం తర్వాత బెయిలు రావడం అనేది సహజమైంది. తర్వాత రెండోది మను సింఘ్వి అభిషేక్ మను సింఘ్వి అనే అతను కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈసారి రాజస్థాన్లో కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయించేసి ఆయన ఒక పద్ధతి ప్రకారంగా ఒక కుట్రలో భాగంగా ఓడించినారు. మళ్ళీ ఆయనని మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పెట్టినారు. గతంలో కూడా చాలామంది ఆర్కే ధావన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుండే. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు ఉండే. ఇది చాలా సహజం. అంటే నేషనల్ పార్టీస్ వాళ్ళ లీడర్లని వాళ్ళకి ఎక్కడ బలం ఉంటే అక్కడి నుంచి నామినేట్ చేస్తారు. అందులో భాగంగా అతనికి ఇచ్చినాడు. తర్వాత కింది కోర్టులో అభిషేక్ మను సింఘ్ ఆర్గ్యూ చేసిన మాట వాస్తవం. కానీ హైకోర్టుకు వచ్చేటప్పటికి ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు, ముకుల్ రోత్గి చేసినాడు. అట్లాంటి మరి ముకుల్ రోత్గి బీజేపీ తరఫున ఆయన సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే, అటార్నీ జనరల్ ఉండే ముకుల్ రోత్గి గారు. మరి అట్లా కూడా అనవచ్చు కదా. ఆయన వాళ్ళకి ఏముంటుందండి, రిజైన్ చేసిన తర్వాత ఆయన అడ్వకేట్ ఈజ్ అన్ అడ్వకేట్, డాక్టర్ ఈజ్ ఎ డాక్టర్. అంటే అడ్వకేసీ చేసేటప్పుడు మీరు ఈ కులమా, ఈ మతమా, ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని ఉండదు కదా. మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ముకుల్ రోత్గితో పోతారు. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎవరైతే లీగల్ అఫైర్స్ చూస్తారో టీఆర్ఎస్ పార్టీ తరఫున, అంటే వాళ్ళకున్న వింగ్ వాళ్ళకి ముకుల్ రోత్గితో రిలేషన్షిప్ ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, అభిషేక్ మను సింఘ్ దగ్గర కంటే సుప్రీంకోర్టులో కూడా మేము ముకుల్ రోత్గిని తీసుకెళ్తాము, ఆయన ఫార్మర్ అటార్నీ జనరల్ కాబట్టి ఆయనది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకెళ్ళినారు. నిజానికి అసలు తెలుగు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ అడ్వకేట్ జనరల్, ఇక్కడ అడ్వకేట్లు ఆర్గ్యూ చేసిన కేసులు శూన్యం. అన్ని వాళ్ళే ఆర్గ్యూ చేసినారు. అసలు ఎన్ని కోట్ల రూపాయలు అడ్వకేట్లకి వీళ్ళు ఫీజుల్లాగా సమర్పించినారు, ఫీజుల్లాగా దారాదత్తం చేసినారు అనే విషయం చర్చకు జరగాలి. అసలు అట్లాంటి చర్చలు ఏవి జరగట్లేదు. అయితే దానికి దీనికి సంబంధం లేదు. ఇది రాజకీయ కారణాలతో ఆమెకు బెయిల్ రాలేదు. 5.5 నెలల తర్వాత ఇప్పట్లో ట్రయల్ జరిగే అవకాశం లేకపోయినందున సహజంగా అందరికీ ఏదైతే న్యాయ సూత్రాలు పాటిస్తారో అదే న్యాయ సూత్రాల బేస్ మీద ఆమెకు బెయిల్ వచ్చింది. ఇది నిర్వివాద అంశము. దట్స్ ఆల్. ఇప్పుడు జగమొండి అన్న ఆ లైన్ ఎట్లా తీసుకోవాలా సార్? ఇప్పుడు ఒక రోజు అట్లా చెప్తుంది కావచ్చు, ఏది నేను జగమొండిని అది ఇది. ఇప్పుడు ఫేస్ పుటప్ చాలా బ్రేవ్ ఫేస్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, మీరు నేను అనేది అంటే పొలిటికల్ ఫ్యూచర్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది అనే ఏ రేంజ్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆమెలో మీకు అనుకోవాలంటున్నా రకంగా బీఆర్ఎస్ ను ఒకవేళ సర్వనాశనం చేసి బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పక్షంగా మనాద్దు అని అనుకుంటే ఈ కేసీఆర్ కుటుంబమే రాజకీయ క్షేత్రాన్ని పూర్తిగా డామినేట్ చేస్తూ రావాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న కదా వాళ్ళు చితికల పడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే చాలా స్థానాలలో వాళ్ళు డిపాజిట్లు కూడా కోల్పోయినారు. అసలు కేసీఆర్కి ఈనాడు ఉన్నటువంటి దుర్గతికి కారణం కవిత కాదా, లేకపోతే కేటీఆర్ కాదా? నిజానికి ఆయన రాజకీయ జీవితం మసకబారడానికి కారణం ఎవరు? వీళ్ళే. మళ్ళీ వీళ్ళని పెట్టుకొని ఈ ఫెయిల్డ్ వీళ్ళని పెట్టుకొని వీళ్ళ ద్వారా రాజకీయం చేస్తా అంటే ఏముంటుంది చెప్పండి? వీళ్ళలో ఎవడు అసలు యాక్చువల్లీ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు పెంచడానికి ఉపయోగపడే వ్యక్తులు? ఇప్పుడు వీళ్ళు సంపాదన కానీ, వీళ్ళ అధికార దుర్వినియోగం కానీ, వీళ్ళు ప్రభుత్వ భూములను చెరబట్టడం కానీ ఇవే కదా అంశాలు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ ఓటమికి కారణం ఏంది? కుటుంబ పాలన, దౌర్జన్యము, తర్వాత నిరుద్యోగుల పట్ల వీళ్ళ ఏహ్య భావన, ఇవన్నీ కదా. ఇప్పుడు ఆ కారణాలతో మళ్ళీ వీళ్ళు మేము పవర్లోకి వస్తా, లేకపోతే మేమేదో రాజకీయ పునరుజ్జీవనం చేస్తా అంటే వీటితో అయితే లాభం లేదు. ఇవి అయిపోయింది. ఒకసారి అగ్గిపుల్లలను ఒకసారి ముట్టించినాము, చల్లారినాయి. మళ్ళీ అదే చల్లారిన అగ్గిపుల్లను మళ్ళీ ముట్టించడానికి ట్రై చేస్తే ఇంకా అంతకంటే అవివేకము ఉంటుందని నేను అనుకోను. నాకు తెలిసి కేసీఆర్ ఏంటంటే ఈ ఒక్కరోజు ఆమె చాలా ఆమె దోషి, తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నది అని ప్రజలు భావించకుండా ఉండడానికని, రేపు ప్రజాజీవనంలో అక్కడిక్కడ మళ్ళీ బతుకమ్మలకు అటో ఇటో పోయినప్పుడు అరే నువ్వు దొంగవు అని అనకుండా ఉండడానికని కొంత ఆర్భాటం చేసినారు నిన్న. ఆ తర్వాత ఆమెకు అంత పెద్ద ప్రాధాన్యత గల అవకాశాలు ఇస్తారని ఆమెను ముందర పెట్టుకొని మొత్తం పార్టీని నాశనం చేసుకోండి నేను అనుకోను.
ఇప్పుడు ఎట్లా ఎవరెవరన్నా కాదన్నా బీఆర్ఎస్లో కూడా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఈమె కోసం పడంగా పెడతారు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్న ఆత్మక్షోభ కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా డైరెక్ట్గా, మిమ్మల్ని నమ్ముకొని ఎంతకాలం ఉంటాము అని. ఇప్పుడు పార్టీలో గుణాత్మకమైన మార్పులు లేకుంటే బీఆర్ఎస్ నిజంగానే నాశనం అవుతుంది, అందరు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు మారరు, ఈ కుక్కతో ఒక వంకరనే అని అన్న అభిప్రాయం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లో వస్తే, ఒకవేళ వీళ్ళనే పైకి వాళ్ళ లైన్ అయితే క్లియర్గా ఉంది కదా, వాళ్ళ నుంచి అయితే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ తప్పనిస్తలేరు కదా, తప్పే తిరుగుతున్నది అది. అలా కాదు, ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి రాలేని ఒక పరిస్థితి ఉండింది. ఆయన చాలా బాధలో ఉండే, న్యూనతాభావంలో ఉండే, బిడ్డ నిర్వాహకం వల్ల. తర్వాత బిడ్డ అక్కడ ఉంది, ఈయన పెద్ద రాజకీయ నీతిజ్ఞుడని, చాణక్యుడని, బొంగరం అని, బోషాడం అని మనం అనవసరమైనటువంటి గుణగణాలన్నీ ఆయనకు ఆపాదించాం కదా. సో ఆయన వేసిన పాచికలన్నీ ఫెయిల్ అయినాయి కదా ఇక్కడ. ఆయన బిడ్డను సేవ్ చేసే విషయం లోపల ఆయన ఏ రకంగా అంటే రెండు రకాలుగా ఫెయిల్ అయినాడు. ఒకటి తండ్రిగా బాధ్యతగా తన పిల్లలను ఉంచడంలో ఫెయిల్ అయినాడు, తర్వాత వాళ్ళ అవినీతిని కట్టడి చేయడంలో ఫెయిల్ అయినారు. వాళ్ళ వల్లనే ఆయన చితికిలబడ్డాడు. సో ఈ కారణాల వల్ల అయ్యో ఎక్కడో పొరపాటు జరిగింది, నా పిల్లలు నాకు ఇంతటి దుస్థితిని తీసుకువచ్చినారే అనేటువంటి ఒక నిర్వేదంలో అతను ఉన్నప్పుడు మరి ఎవరో ఒకడైతే పార్టీని ఇచ్చేయాలి కదా. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ ఇస్ అన్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఇస్ అన్ ఎమ్మెల్యే. సో దే ఆర్ బౌండ్ టు స్పీక్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. సో అట్టా ఉండద్దు వీళ్ళకి కనుక. సపోజ్ ఒకవేళ కేసీఆర్ మనోగతం కనుక ఇంకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే హరీష్ రావుకో లేకపోతే కేటీఆర్కో లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ ఇచ్చేసి ప్రతిపక్ష నాయకుడు చేస్తుండే. కానీ ఆయనకు తెలుసు వీళ్ళ యొక్క కార్యశీలత మీద, వీళ్ళ కార్యదక్షత మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి వీళ్ళ వల్ల కాదు, పార్టీ పునరుజ్జీవం జరగాలంటే మళ్ళీ నేనే నడుంగట్టాలా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆ పదవిని తన దగ్గర పెట్టుకొని ఇంక ఇప్పటి నుంచి ఆడతాడు డ్రామా. ఇప్పటి నుంచి ఆటలు వేరే రకంగా ఆడతాడు. ఒకవేళ ఆడలేదనుకోండి దానికి వాళ్ళే బాధ్యులు, మనం ఏం చేయలేం. అంతే. రెండోది హైడ్రా చూస్తున్నారు కదా, హడావుడి కూడా తిరుగుతున్నాం గట్టిగా చాలా. సో ఎట్లా కనిపిస్తున్నది ఇది, ఎటువైపు అడుగులు పడతాయని మీరు? ఎటువైపు లేదండి, మొదట ఆర్భాటం, ఆ తర్వాత వేస్ట్. తర్వాత రేవంత్ రెడ్డి యొక్క స్వభావం, ఆయన యొక్క అంటే ఆయన ఆలోచన సరళిని మీరు దయచేసి ప్లీజ్ మీరు ప్రశ్న అడిగిన సమాధానం చాలా క్లారిటీగా ఇస్తాను. చెప్పండి. రేవంత్ రెడ్డి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి చోట ఆరంభ శూరత్వం ఉంటుంది దేంట్లో అయినా కానీ. ఇప్పుడు మీరు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీసీసీ అధ్యక్షుడు అనగానే ఏం చేస్తారంటే ఈయనకీనే ఊహించుకుంటాడు, ఇక పీసీసీ అధ్యక్ష స్థానంలో నేనున్నా కాబట్టి మొత్తం కాంగ్రెస్ లోపల అందరిలో జీవం చేయాలా, ఇక కాంగ్రెస్ భావజాలమే మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలమైనటువంటివి సాధ్యాసాధ్యాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఈయన అలవాటు. ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు కాగానే ఏం చేసినాడు, మొట్టమొదటి యుద్ధం ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలెట్టేసి బీఆర్ఎస్లో చేరారో వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు, అది చేయాలన్నాడు, ఇది చేయాలని అంత అన్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆగాడు. తర్వాత బీఆర్ఎస్ యొక్క అరాచకం మీద మాట్లాడడం మొదలెట్టాడు. కోకాపేట భూములు అనుకోండి, తర్వాత కేసీఆర్ తన పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకర్స్ తీసుకోండి, రాజపుష్ప విషయంలో కానీ మిగతా విషయాల్లో వాళ్ళందరి గురించి నానా బూతులు మాట్లాడినాడు, రకరకాలు చేసినాడు. ఈవెన్ సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ తర్వాత ఏమైనా ముందుకు గదిలేడా? లేదు. అంటే ఈ రకంగా ఆయన రాజకీయ జీవితాన్ని కనుక మనం నిశితంగా పరిశీలిస్తే ఈయనదంతా ఆరంభ శూరత్వమే. ఏదైనా కానీ మొదట బాగా అంటే ఇక బాగా ఇచ్చేస్తాడు, ఒక హైప్కు తీసుకొస్తాడు, దానివల్ల ఏదో ఒక తన ప్రయోజనం సఫలంగానే మళ్ళీ దాన్ని తీసి అటకెక్కిస్తాడు. ఇట్లా ఏ కార్యక్రమంలోనా ఇదే రకంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ హైడ్రా కూడా ఇండైరెక్ట్లీ ఏ క్లెవర్ డిజైన్ టు పెట్రిఫై ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులను, బీఆర్ఎస్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు కదా ఈ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళందరూ, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో దాన్ని పూర్తిగా ఇచ్చేయాలి, వీకెండ్ చేయాలి. అంటే బీఆర్ఎస్ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నప్పుడు బీఆర్ఎస్కి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే కొంత అంతో కొంత ఆదరణకు గురవుతారు లేదా ఇస్తారు, ఆదరణ ఇస్తారు అనుకునే వాళ్ళందరినీ దెబ్బగొట్టాలన్న ఒక ఆలోచన చేసినాడు. కానీ మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ప్రేమ ఉన్నాన్ని అంటే కోపం ఉన్నాన్ని తిడితే ప్రేమ ఉన్నానికి తగులుతుంది అన్నట్టుగా ఈ హైడ్రాను మొదలెట్టినాడు. కానీ ఇది ఈయనకు సంబంధించిన వాళ్ళందరికీ దెబ్బ తగులుతుంది అనేటువంటి విషయము ఆయన గుర్తించలేకపోయాడు. అంటే ఈయనకి ఫస్ట్ దే విషయంలో కూడా అంటే అనవసరంగా ఏదో అన్యాపదేశంగా మాట్లాడతారు తప్ప దేంట్లో కూడా హోంవర్క్ చేయడు.
సపోజ్ ఇప్పుడు ఇట్లాంటి మిగతా కార్యక్రమం వాటి విషయాల్లో హోంవర్క్ ఇవన్నీ పక్కన పెడితే భూములు ఈ వాటి మీద మంచి గ్రిప్ ఆయనకు ఉన్నది బేసిక్గా. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు భూములు రియల్ ఎస్టేట్ వీటి మీద. అది ఆయన మనల్ని నమ్మించడానికి మాటలు మాట్లాడతాడు రఘు. ఎక్కడ కూడా అలాంటి వ్యక్తికి ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ మా వాళ్ళు మీరు చాలా పొరపడుతున్నాడు. హీఈస్ ఏ యూనో మెంటల్లీ ఎ వెరీ ఫూలిష్ ఫెలో. మీకు తెలుసా అసలు తాను పట్టిన కుందేడికి మూడే కాళ్ళు అనేటువంటి ఆ మంకు, ఆ రకమైనటువంటి చంచల స్వభావం. ఇప్పుడు అతను ఒక మాటకు పట్టుబడి పోయేటువంటి వ్యక్తిత్వం ఆయన లేదు. ఇట్ రిక్వైర్స్ పొలిటికల్ క్యారెక్టర్, ఇట్ రిక్వైర్స్ పొలిటికల్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు ఏ మనిషి అయితే క్షణానికి ఒక పార్టీ మారి, ఒక ఆలోచన సరళి మారి, తన సౌకర్యము తన సౌఖ్యం ఒకటే ఆలోచనగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అతను. కాబట్టి అతను ఏ విషయంలో కూడా నిష్ణాతుడు కాదు. మీరు ఐ హార్డ్లీ సీ ఎనీ పొలిటికల్ సగాసిటీ ఇన్ హిమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ హీ హెస్ డన్ సో ఫార్. ఈ 9 నెలల 8 నెలల పరిపాలనలో ఒక పార్టీకి ఇంత చెడ్డ పేరు కేవలం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకళ్ళ వల్లే వచ్చింది. మీరు చూడండి ఏ విషయంలో ఆయన సక్సీడ్ అయినాడండి. ఇప్పుడు డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ సంతకం పెడతా అన్నాడు. అంటే ఎన్నికల రిజల్ట్స్ లేదు, ఎన్నికలు అనౌన్స్ చేసినాకనే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఇది ఎవ్వడు పొలిటికల్లీ సగాషియస్ పర్సన్ చేయడు. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి ఒక నేషనల్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా అనేది దానికి ఒక పద్ధతి, ఒక పాడు ఉంది. లెజిస్లేచర్ పార్టీ కలవాలి, మీట్ అవ్వాలి, పార్టీ అధిష్టాన వర్గం ఒప్పుకోవాలి, రకరకాలుగా ఉన్నాయి. దాన్ని ఏం చేసినాడు, ఒక రకంగా సీనియర్లను ప్రియంప్ట్ చేయడానికని తనే ముహూర్తాలు పెట్టుకుని వీళ్ళెవ్వరూ ముఖ్యమంత్రిగా నాతో పోటీలో లేరు, నేనే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి ఒక అహంభావంతో చేసినాడు. అప్పటికి అంటే రుణమాఫీ చేస్తా అనే నాటికి అసలు యాక్చువల్లీ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, రుణమాఫీకి ఎంతమంది అర్హులు, ఎంత డబ్బులు కావాలి, బడ్జెట్ కావాలి, ఈ విషయాలు ఆలోచించాలి. సరే ఫస్ట్ మిస్టేక్ మనం పాఠం చేద్దాం. ఓకే రైట్ ఫైన్. December 9th అతను చేయలేకపోయినాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది, ఊహించిన దానికంటే చాలా భిన్నమైన పరిస్థితి ఉంది అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఇంటిరియం బడ్జెట్ పెట్టి బడ్జెట్ సెషన్లు జరిగి శ్వేతపత్రాలు ఇచ్చిన వ్యక్తికి తెలియదా ఆర్థిక పరిస్థితి ఏ రకం ఉంటుంది, 100 రోజుల్లో నేను చేయలేను అనే సంగతి తెలియదా? తెలుసు కదా. ఆ అవకాశాలు అతను బేరీజ్ వేసుకొని అప్పుడే August 15th అని చెప్పేది ఉండే, అప్పుడు చెప్పలేదు. తర్వాత కూడా హోంవర్క్ చేయలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ చాలా ఘనంగా August 15th నాడు మొదలెట్టి ఈవెన్ 15 to 20% రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు అనేది వాస్తవం. ఇప్పుడు మనము లెక్కలు కనుక తీసి చూస్తుంటే నిన్నటి నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు రైతు వేదికల ద్వారా ఎంతమంది రైతులకి రుణమాఫీ అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ రొట్టె సరిగానే కాలనే లేదు, అసలు యాక్చువల్లీ అగ్గి మీద పెట్టాడా ఎండలో పెట్టి రొట్టెని కాల్చాడా అనేది డౌట్ఫుల్గా ఉందా లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈయన అపరిపక్వతకు, ఈయన అనుభవ రాహిత్యానికి, ఈయన ఒంటెద్దు పోకడలకు, తర్వాత అహంకారం, పచ్చి అహంకారంతో ఆయన తనే నాశనం చేసుకుంటాడు. సో ఇవన్నీ ఒక రకంగా సమస్యలు అనమాట. ఇప్పుడు ఎటు లీడ్స్ ఎటు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పులి మీద సారీ కదా, ఇప్పుడు జనాలు ఇప్పుడు మీకు విషయం ఆయనకి పట్టింపు లేదు. తను కావలసిన పంతాన్ని నెగ్గించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ బాడిమేగాye. కాంగ్రెస్ ఏడబోతే ఆయనకేందండి, ఆయన అవసరం తీరింది, ఆయన ముఖ్యమంత్రి స్థానానికి రావాలనుకున్నాడు, వచ్చినాడు. అందుకే కాంగ్రెస్ యొక్క భావజాలానికి కానీ కాంగ్రెస్ ఐడియాలజీకి కానీ చాలా మంది ఏమంటారు అంటే, మేము కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం, అరే ఫస్ట్ స్టార్ట్ అయింది కదా చేయనివ్వండి, ఎంకరేజ్ చేస్తూ మీరు జరుగుతున్న లోపాలని సవరించుకోవడానికి మీరు మీకు ఒక విషయం చెప్పాలి సార్, గుడ్డిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గుడ్డిగా ఎవడు వ్యతిరేకిస్తున్నాడు సార్? ఇప్పుడు ఎట్లుందంటే ఆ సిటీ లోపల బస్సులకి నెంబర్లు ఉంటాయి, ఆ సిటీ బస్సులు. ఇప్పుడు నువ్వు చార్మినార్ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే 7 నెంబర్ బస్ ఎక్కాల. లక్డికాపూర్లో దిగి నువ్వు మైదీపట్నం పోవాలంటే 180 నెంబర్ 6 ఎక్కాలి. నువ్వు నెంబర్ 9 బస్ ఎక్కలకి మైదీపట్నం పోతా అంటే నేను ఏమంటారు సార్? అంటే నువ్వు తీసుకున్న లైన్ ఆఫ్ యాక్షన్ రాంగ్ ఉన్నప్పుడు మీరు చెప్పండి, మీరు ఏం చేస్తే ఇవన్నీ మనం అరికట్టగలం, చెరువులను కాపాడుకోవాలని చెరువులను కాపాడుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిపుణుల సంఘం పెట్టేసేసి ఈ బిల్డర్స్తో కానీ మిగతా వాళ్ళతో అన్ని కానీ ప్రతిపక్షాల పార్టీతో కానీ ఫస్ట్ స్టడీ చేయించదు ఉండే, ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయినాయి, ఎన్ని బిల్డింగ్స్లు FTLలో ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు 311 జీవో వయలేషన్లో జరిగినాయి, వీటన్నిటి మీద ఒక స్టడీ చేసేసి ఒక రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని ప్రతిపక్షాల ముందర పెట్టి
ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్ని చెరువులు ఈ రకంగా నాశనమైనవి, మనం ఒక కన్సెన్సస్ పాలిటిక్స్ చేద్దాం, మీరు చెప్పండి ఏం సలహాలు ఇస్తారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీకు ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేసిన తర్వాత హైడ్రా లాంటి ఒక సంస్థను క్రియేట్ చేసేసి వాళ్ళకి అంటే ఫేసెస్ వైజ్గా ఇక ఫలానా పని మొదట చేస్తాం, సెకండ్ పని గిజ్ చేస్తాం, థర్డ్ పని ఇది చేస్తాం అని చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు నువ్వు నిలబెట్టి ఎన్ కన్వెన్షన్ కొట్టిన తర్వాత నీకు ఫాతిమా కాలేజీలో విద్యార్థులు ఉంటారు, చదువుకుంటారు అనే విషయం నీకు ఇప్పుడు గుర్తొస్తుంది. పోనీ వాళ్ళని కొట్టిన తర్వాత ఏం చేసినాడు, ఇప్పుడు అనురాగ్ విషయంలో కానీ తర్వాత మా మిగతా వాళ్ళ విషయంలో కానీ గవర్నమెంట్ పీడర్లే ఇన్సూరెన్స్ ఇచ్చినారు కోర్టుకి, మేము నోటీసులు ఇచ్చి చేస్తాము, పద్ధతిని ఫాలో చేస్తాము అంటే నీకు దిక్కులేని వాడిని అయితేనేమో నువ్వు పల్ల కొట్టేస్తావు తెల్లారంగా మార్నింగ్ 7 o'clock. ఇంకొక రీజన్ ఏం పుట్అవుట్ చేసినారు గవర్నమెంట్, కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్తే కదా కోర్టు స్టే ఇచ్చింది, వీళ్ళకి అవకాశం ఇవ్వలే కదా. నువ్వు శనివారం నాడు మార్నింగ్ కోర్టు లేని సందర్భంలో నువ్వు పోయి తెల్లారంగా ఎట్లా గుల్లగొడతావండి. 3SS దాంట్లో హైకోర్టులో ఉన్నటువంటి ఒక 3 సభ్యుల ధర్మాసనం అంటే జస్టిస్ SM ఖాద్రీ అని ఉంటాడు, సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రీని, ఆయన నేతృత్వంలోని మా దగ్గర ఫుల్ బెంచ్ అనేవాళ్ళు, వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినారు. ఏమని, పబ్లిక్ హాలిడేస్లలో కూడా సాయంత్రం అయిన తర్వాత బిల్డింగ్లను కూలగొట్టద్దు, సహజ న్యాయ సూత్రాలు పాటించాలి అదని. ఇప్పుడు 14-15 సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇంతకుముందు ఒక ఫాల్స్ అటెంప్ట్ చేసినారు అప్పుడు BRS గవర్నమెంట్ సమ్హౌ టు డీల్ విత్ ఎన్ కన్వెన్షన్. వాళ్ళు రాజీకి వచ్చినారు, డబ్బులు వచ్చినాయి, మొత్తానికి దాన్ని వదిలేట్టుకున్నారు. సో అంత అర్జెన్సీ ఏముంది, సాటర్డే నాడు మార్నింగే పోయి పడపడ వాళ్ళు కోర్టుకు ఆశ్రయించి కోర్టులో ఒక హౌస్ మోషన్ ఇచ్చి జడ్జి గారు వినకంటే ముందే ఆ బిల్డింగ్ను కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది ఒక పబ్లిక్ కన్వీనియన్సెస్ అంటారు, అది ఎన్ కన్వెన్షన్. చాలామంది పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకొని ఉంటారు, చాలామంది ఇతర కార్యక్రమాలకు అది బుక్ చేసుకొని ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంత అగమ్య గోచరమైంది కదా, వాళ్ళకి సడన్గా ఒక పెళ్లి క్యాన్సిల్ అయింది, అది ఓనర్ తప్పు కాదు, ఎన్ కన్వెన్షన్ ఓనర్ల తప్పు కాదు, మేనేజ్మెంట్ తప్పు కాదు, ప్రభుత్వం చేసిన ఒక ఆర్టిఫిషియల్ సమస్య వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైనాయి. తర్వాత ఎన్ కన్వెన్షన్లో చాలామంది బీదవాళ్ళు పనిచేస్తున్నారు కదా, రకరకాల స్థాయిలలో కూడా వాళ్ళ బతికేంది. పోనీ ఒక 1 week టైం ఇస్తే ఏం జరిగేది చెప్పండి ఒక మాట. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఇర్రిపేరబుల్ ఇంజురీ, ఇవైతే చూస్తారు కదా, ప్రైమా ఫేసీగా వాళ్ళకి అవసరం ఉందా లేదా. తర్వాత రెండోది ఏంటంటే మనకి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాట్ హ్యాస్ బీన్ రివీల్డ్ ఈస్ వన్ మినిస్టర్ హెస్ గ్రాంటెడ్ ఓవర్ డిమాలిషన్ ఆఫ్ ద బిల్డింగ్. ఒక మంత్రి స్టే ఇచ్చినాడు, స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది BRS మంత్రి ఇచ్చాడా, గోదావరిగడ్డ మంత్రి ఇచ్చాడా, అది ఇమ్మెటీరియల్. బట్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి స్థాయి లోపల వాళ్ళకి స్టే ఉంది. స్టే లేదనుకుందాం, ఏది లేదు, స్టే లేదు, ఏది లేదు, అయినా సరే ఒక 1 week నోటీస్ ఇస్తే, ఒక 3 days నోటీస్ ఇస్తే వచ్చే నష్టం ఏంది. ఈవెన్ గతంలో కూడా 48 hours నోటీస్ ఇస్తేనే హైకోర్టు ఏమన్నది, నో 48 hours నోటీస్ ఫర్ డిమాలిషన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, యూ షుడ్ గివ్ సమ్ రీజనబుల్ టైం అన్నారు. ఇప్పుడు అంటే హైకోర్టులో ఉన్న ట్రెండ్ ప్రకారంగా జస్టిస్ వినోద్ కుమార్ గారు చెప్పిందట కదా, ఏ నోటీసులు ఇవ్వదు, కూల్చవతల పడేయాలి, చెరువులని ప్రకృతిని నాశనం చేసే ఇట్లాంటి విషయంలో. సార్ ఒక విషయం చెప్పాను, ఒక పాసింగ్ రిమార్క్ వేరు, ఒక డైరెక్షన్ వేరు. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ GHMCకి సంబంధించిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీటి మీద కేసులన్నీ జస్టిస్ T. వినోద్ కుమార్ అనే జడ్జి గారి దగ్గరికి వస్తాయి. వారు ఏం చేస్తారు, తన ఆదేశాలలో కూడా మీరు ఫస్ట్ నోటీస్ ఇవ్వమంటారు, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జవాబు వినమంటాడు, జవాబు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ఆర్డర్ పాస్ చేయి డిమాలిషన్ కట్టారు. ఆ డిమాలిషన్ ఆర్డర్ పాస్ చేసినాక కూడా వాళ్ళు కావాలనుకుంటే అప్పీల్ వేసుకునేడానికి అవకాశం ఇచ్చి అప్పుడు కొట్టేయమంటున్నాడు. అంతేగాని ఇప్పుడు మనము మెన్ అండ్ మెటీరియల్ చూడాలి రఘు, అంత పెద్ద కన్స్ట్రక్షన్లో ఎంత మెటీరియల్ వేస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఓవర్ నైట్ అయితే ఎన్ని కన్స్ట్రక్షన్స్ రాలే కదా, ఏదో ఒక ప్రభుత్వం లాలూచి పడే కదా, బిల్డర్స్తోనో లేకపోతే ల్యాండ్ ఓనర్లతోనో ఇతరులతోనో పడ్డారా లేదా. లాలూచి పడకుండా ఇంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో వచ్చాయా చెప్పండి. ఈ చెరువులలో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళీ ఎవరికి ఉన్నాయండి, బీద వాళ్ళకు ఉన్నాయా, భూమి లేని రైతులకు ఉన్నాయా, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఎవరికి ఉన్నాయి. కోట్ల కొద్ది ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వాళ్ళు పట్నం మహేందర్ రెడ్డికి ఉంది, వివేక్ వెంకట స్వామికి ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది. వాళ్ళు మాది లేదు, మాది FTLలో లేదు, మాది ఓన్లీ 301 వయలేషన్, అది ఇది రకరకాల వాళ్ళు వాళ్ళ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ విచ్ హెస్ క్రాప్డ్ అప్ ఓవర్ నైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో లాక్డౌన్ కాదు కదా. అవును, ఇప్పుడు ఇంత రష్ అప్ ఎందుకు అవ్వన్నారు, మరి ఆ స్పీడ్ ఇవాళ ఎందుకు తగ్గింది, ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు. అదే మజ్లిస్ను ఢీకొనాలంటే గజ్జోన్ అనుకుతున్నాడు,
అయిపోయినాడా లేదా? మీ అభిప్రాయం ఏంటి, కూలగొట్టాలా ఫాతిమా కాలేజీని? ఎవరినైనా కానీ ఒకవేళ వాళ్ళు కనుక ఎఫ్టీఎల్ నిబంధనలను వైలేట్ చేస్తే, అక్కడ ఫాతిమా కాలేజ్ అనో ఇంకదనో కాదని కాదు, నేను అనేది ఏంటంటే నీకు నచ్చిన వాళ్ళకేమో అరటాకులలో అన్నం పెడుతున్నావు, నీకు నచ్చిన వాళ్ళకేమో అక్బర్ పేపర్ల మీద అన్నం పెడుతున్నావు, తప్పు అంటున్నా. నేను అనేది అది, నువ్వు న్యూస్ పేపర్ల మీద ఒకళ్ళకి అరటాకుల మీద అన్నం పెట్టడం తప్పు. ఒక ప్రభుత్వానికి పక్షపాత ధోరణి ఉండద్దు, నిష్పక్షపాతంగా ఉండాలి. అది అందరి పట్ల ఒకే రీతి ఉండాలి. అంచనా ఏంటి ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడి వరకు వెళ్ళదు, అయిపోయింది. ఇంకా ఏం హైడ్రా లీగాలిటీ ఏంటి సార్? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జీవో అంటున్నారు, చట్టం అయితే కాదు, ఇది జీవో ఎట్లా నిలబడుతుంది అంటున్నారు, నిజమేనా? ఇది ఎవరైనా కోర్టుకు పోతే దీని మీద చాలా చర్చ జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ వినోద్ కుమార్ ఒక లెజిటిమేట్గా ఒక ప్రాపర్ ప్రశ్న వేసినాను. అదేమని, యూ షో మీ వన్ ప్రొవిజన్ ఆఫ్ లా ఈదర్ అండర్ ది హెచ్ఎండిఏ యాక్ట్ ఆర్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా through which this hydra has been constituted, which empowers you to demolish a building overnight వితౌట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎ నోటీస్. కూలగొట్టే అధికారం నీకు ఎక్కడుందో నాకు చూపెట్టిన తర్వాత, ఇప్పుడు ఒక ప్రభుత్వమే ఏకపక్షంగా మొత్తం తన యంత్రాంగంతో కలిసి ఏ వ్యక్తి మీద పడ్డా, అది నాగార్జున కానీ ఎల్లయ్య కానీ మల్లయ్య కానీ ఎవడన్నా కానీ ఎవడి మీద పడ్డా కానీ వాడు అతలకుతలం అవుతాడు. వాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేడు. తర్వాత ఇప్పుడు మనము నాగార్జునని ఆంధ్ర వాడను లేకపోతే ఆంధ్ర సెట్లను చూసే కంటే భారతదేశంలోని ఒక సిటిజన్గా చూడు. ఒక సిటిజన్కి అంటే న్యాయం సలహా పొందే అవకాశం ఉందా లేదా? భారత రాజ్యాంగంలో కూడా 3 వ్యవస్థలున్నాయి. కార్యనిర్వాహక వర్గము, లెజిస్లేటివ్ వింగ్, తర్వాత జ్యుడిషియరీ అని ఉంది. కార్యనిర్వాహక వర్గం చేసేటువంటి తప్పొప్పుల మీద న్యాయ సమీక్షకు వెళ్ళేటువంటి హక్కు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి సిటిజన్కి కన్ఫర్ అయింది కదా. సేమ్ రైట్ ఈస్ అవైలబుల్ ఈవెన్ టు నాగార్జున ఆల్సో టు అప్రోచ్ ద కోర్ట్. మేబీ నాగార్జున చేసే ఆర్గ్యుమెంట్ను కోర్టు ఒప్పుకోకుండా, నోనో యూ హ్యావ్ బిల్ట్ ఎ కన్స్ట్రక్షన్ నోయింగ్ ఫుల్లీ వెల్ యూ హవ్ డన్ ఆల్ దిస్ థింగ్, యూ వెకేట్ ద ప్రిమిసెస్ అండ్ గెట్ అవుట్ సో దట్ వీ విల్ డైరెక్ట్ ది గవర్నమెంట్ టు డిమాలిషన్ అనేవాళ్ళు. ఈ డిమాలిషన్ ఆగకపోతుండే, కానీ అంత త్వరితగతిన జరగకపోతుండే, ఆ క్షణాల మీద జరగకపోతుండే. పోనీ అంత స్పీడ్ నిజంగా అంతటా ఉందా అంటే లేదు. నేను అనేది ఏమంటే, ఇక్కడ పక్షపాత ధోరణి అనేది కొంతమందిని సేవ్ చేయాలన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళి. కొంతమంది ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిన్నటి మీటింగ్ లోపల, నేను పల్లం రాజు మా పార్లమెంటరీ పార్టీలో సభ్యుడైనా ఆయనదే గులగొట్టినాం, ఇంకెవరిని పట్టించుకుంటా అన్నాడు. మొదటే కనుక ఈ విషయం పల్లం రాజు వాళ్ళకి తెలిసి ఉంటే, ఏమి ఈయన రేవంత్ రెడ్డి కూలగొట్టబోతున్నాడనో లేకపోతే నోటీసు ఇచ్చుంటే రేవంత్ రెడ్డిని మెడల్ పట్టి గుంజుకొని పోతుండే ఢిల్లీకి. రేవంత్ రెడ్డి ఎందుకు ఉరికినాడు ఢిల్లీకి? పల్లం రాజు పోయి అక్కడ మల్లికార్జున్ ఖర్గే వాళ్ళకు కంప్లైంట్ చేసిన తర్వాత, ఓకే వీ విల్ టాక్ టు ది మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అంటే, నో యూ డిసైడ్ అండ్ టెల్ మీ వెదర్ యూ నీడ్ అస్ ఆర్ నాట్. ఆంధ్ర రాజకీయాలలో మా ప్రమేయం ఉందా లేదా, మా అవసరం ఉందా లేదా మీరు డిసైడ్ చేసి చెప్తే మాతో మేము చూసుకుంటామన్నారు. అప్పుడు సచ్చుకుంటూ ఆయనను పిలిపించినారు. ఇక దానికి ఒక కలరింగ్ ఇచ్చినారు, మంత్రులతో పోయి కేంద్రంలో కూడా మంత్రులను కలవడానికి పోయినాడు, అది చేయడానికి కూడా ఇది చేయడానికని. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, ఈయన కనుక నోటీసులు ఇచ్చుంటే ఒక్కని ఇల్లుకు పిల్లలు కూడా కూలగొట్టకపోతుండే, అది సాధ్యం కాకపోతుండే. ఎట్లయితే ఈయనెంత పరాక్రమవంతుడో, ఈయనెంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనో, ఈయన శత్రువులు ఇంతకంటే డబుల్ ఎనర్జీ గలవాళ్ళు. ఈయన ఏం చేస్తాడంటే, నిద్రపోయే జంతువు మీద పడి తన హత్యా రాజకీయాలు చేస్తాడు. అంతేగాని డైరెక్ట్గా ఎదురెదురుబడి యుద్ధం చేయాలంటే రేవంత్ రెడ్డి ఎవరితో యుద్ధం చేయలేడు. హీఈస్ జస్ట్ ఏ వీక్ లీడర్, వీక్ నీడ్ పర్సన్ అంట, స్పైన్లెస్ పొలిటీషియన్ టు బి పుట్ ఇట్ ఇన్ సచ్ ఎ లాంగ్వేజ్. నేను అనేది ఒకటి, రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించలేదా? నిన్నటి వరకు ఎన్ కన్వెన్షన్లో నిన్నగాక మొన్న ఈయన అటెండ్ అయినాడు కదా. మేము అవన్నీ కూడా చూడట్లేదు. ఇప్పుడు మేము చాలా రియల్ ఎస్టేట్ వీళ్ళు నిర్మిస్తున్న చెరువులను ఆక్రమించి నిర్మిస్తున్న వాటి దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కదాని వరకు ఇంతవరకు అడుగు పడతలేదు. మేము వాటి గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాం. అదేనబ్బా నేను అనేది ఏంటంటే, ఇతని యొక్క ఆలోచన సరళి ఎప్పుడు కూడా చాలా లోపభూషంగా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎవరిని నమ్మడు, ఎవరితో చర్చించాడు. ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి క్యాబినెట్ ఉన్నప్పుడు మంత్రివర్గంలో అయితే చర్చ జరగాల. ఇంత పెద్ద విషయం, ఇవాళ వేరే వాళ్ళ ఆస్తులు ఐశ్వర్యాలని ధ్వంసం చేయాలన్నప్పుడు నీకో 4 మంత్రివర్గ సహచరున్నారు కదా, ఎవరితోనైనా చర్చించినట్టు దాఖలాలనయ్యా చెప్పండి. వాళ్ళని ఏదో ఈయనకు కష్టకాలం వస్తే 4 మంత్రులను పట్టుకొని పోయి మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయి ఆమె బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది, అట్లేం లేదు ఇట్లా చెప్పడానికి తీసుకొని వెళ్ళినాడు. ఇది కదా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం. అంటే ప్రజలలో నమ్మకం పోయింది. అంటే ఈ ప్రభుత్వము నిష్పక్షపాతంగా నిజాయితీగా అందరినీ సమంగా చూస్తుంది అనేటువంటి భావన లేకుండా పోయిందన్నట్టు ప్రభుత్వానికి. ఇది చాలా డేంజరస్. ఇప్పుడు ఒక క్రైసిస్ ఉంది.
దెర్ ఈజ్ ఏ క్యారెక్టర్ క్రైసిస్ ఇన్ ద గవర్నమెంట్. రైట్ సార్, డిస్కస్ చేద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ హైడ్రా, ఇంకా ఎందుకంటే చాలా ఉంది కదా ముందు ముందు. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ హైడ్రా అండ్ కవిత అరెస్ట్ తర్వాత జరిగిన అండ్ విడుదల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.